హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, రేపు మీ ఫోన్ల నుండి భారీ శబ్దం అయితే వస్తుంది. కంగారు అయితే పడొద్దని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఫోన్ల నుండి ఏ శబ్దం వస్తుంది, ఎందుకు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగుతూ స్క్రీన్పై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుండి ఏదైనా సందేశం కనిపిస్తే అస్సలు కంగారు పడకండి. అది ఎటువంటి ప్రమాద హెచ్చరిక కాదు, ప్రభుత్వం చేపట్టిన ఒక కీలకమైన పరీక్ష మాత్రమే. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ వ్యవస్థను పరీక్షిస్తుంది. సునామీలు, భూకంపాలు, పిడుగుపాట్లు లేదా గ్యాస్ లీకేజీల వంటి అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రజలకు క్షణాల్లో సమాచారాన్ని చేరవేయటం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ఇక దీని ద్వారా విపత్తు సంభవించే ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ సెల్ బ్రాడ్కాస్ట్ సిస్టమ్ పనితీరును నిర్ధారించుకోవడానికి ఈ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహిస్తుంది. ఇక కేంద్ర మంత్రి అమిత్ షా అలాగనే కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఈ మొబైల్ ఆధారిత విపత్తు కమ్యూనికేషన్ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి నెట్వర్క్ జాప్యం లేకుండా వేగంగా హెచ్చరికలను పంపటం ఈ సిస్టమ్ ప్రత్యేకత. కాబట్టి మీ ఫోనుకు ఇటువంటి టెస్ట్ అలర్ట్ వచ్చినప్పుడు అది కేవలం వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని గుర్తించండి.